హలో గైస్, వెల్కమ్ టు ఎర్నింగ్ విత్ ప్రశాంత్. అండ్ టుడే టాపిక్ ఏంటంటే యాడ్స్ బజార్ అనమాట. సో ఇదేంటంటే ఒక టాస్క్ యాప్ అనమాట. సో మనం టాస్క్ అంటే ఒక వీడియోస్ చూస్తే మనకి ఫర్ ఇన్కమ్ అని చెప్పేసి యాడ్ అవుతుంది. సో ఇది ఎట్లా ఏంటని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇదైతే మనకి ఆ యాప్ గురించి ఏమన్నా పీడిఎఫ్ అనమాట. సో ఇది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి లింక్ అయితే పీడిఎఫ్. సో నెక్స్ట్ ఏంటంటే సో ఎంత ఇక్కడ వచ్చేసి ఇక్కడ వచ్చేసి డైలీ రిటర్న్స్ అండ్ ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ ప్యాకేజ్ అనమాట. సో డైలీ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు డైలీ ప్యాక్ అంటే డైలీ రిటర్న్స్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి డైలీ టాస్క్ కమిషను అండ్ డైరెక్ట్ రిఫర్ ఇన్కమ్ అండ్ టీమ్ శాలరీ ఇన్కమ్ అండ్ అప్గ్రేడ్ ఇన్కమ్. సో ఫైవ్ టైప్స్ అయితే మనకి ఇన్కమ్ అయితే జనరేట్ అవుతుంది గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ ప్యాకేజ్ అనమాట. సో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంత వస్తుంది అని చెప్పేసి ఇక్కడ చూడండి. సో ఇక్కడ 100 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి అంటే డైలీ 7% అనమాట. సో 7 రూపీస్ అయితే మనకు డైలీ ఇన్కమ్ అనమాట. సో అలా 43 డేస్ వస్తుంది. అండ్ టోటల్ ఇన్కమ్ వచ్చేసి 301 రూపీస్. సో నెక్స్ట్ వచ్చేసి 300 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ అండ్ 21 రూపీస్ డైలీ. సో అలా 43 డేస్ అనమాట. టోటల్ ఇన్కమ్ వచ్చేసి 903 రూపీస్ అనమాట. సో ఇక్కడ 900 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ అయితే సో ఇక డైలీ 63 రూపీస్ అండ్ 43 డేస్. టోటల్ ఇన్కమ్ వచ్చేసి 2700 రూపీస్. అండ్ ఇక్కడ వచ్చేసి ఫోర్త్ వన్ 2700 ఇన్వెస్ట్మెంట్ అండ్ డైలీ ఇన్కమ్ వచ్చేసి 189 రూపీస్. అలా 43 డేస్ అనమాట ఇన్కమ్. ఇంకా లాస్ట్ వన్ వచ్చేసి 9000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే డైలీ వచ్చేసి మనం 630 రూపీస్ అండ్ 43 డేస్. టోటల్ ఇన్కమ్ వచ్చేసి మనకి 27,000 అనమాట. సో ఇన్వెస్ట్మెంట్ ప్యాకేజ్ డైలీ రిటర్న్స్ అంటే మనకి ఆగస్టు 15th నుంచి ఒక 5% అనేది యాడ్ అవుతుంది అనమాట మనకి డైలీ ఇన్కమ్. సో అలా 60 డేస్ అనమాట. అట్లా 300 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి డైరెక్ట్ ఇన్కమ్ ఆన్ టీమ్. సో ఎగ్జాంపుల్ ఒక 1000 రూపీస్ మీ కింద ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి. సో మీకు 15 రూపీస్ యాడ్ అవుతాయి ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత. సో నెక్స్ట్ వచ్చేసి డైరెక్ట్ ఇన్కమ్ వన్ టైం. సో ఇక్కడ 300 ప్యాకేజ్ తీసుకుంటేనేమో 45 రూపీస్ అట్లా యాడ్ అవుతాయి. సో ఇంకోటేమో డైరెక్ట్ ఇన్కమ్ 9000. ఒకవేళ 9000 ఇన్వెస్ట్మెంట్ చేసినాం అనుకోండి. సో మీకు వచ్చేసి ఒక 135 రూపీస్ అయితే యాడ్ అవుతాయి అనమాట. సో ఇంకొచ్చేసి డైలీ టాస్క్ కమిషన్ అనమాట. సో 100 రూపీస్ మీరు అంటే మీ డౌన్లైన్లో జాయిన్ అవుతారు కదా. సో వాళ్ళకి వచ్చేసి మనకి 0.25 రూపీస్ అనేది మనకైతే యాడ్ అవుతాయి అనమాట. సో అంటే వాళ్ళు యాడ్స్ చూస్తారు కదా. సో ఆ ఇన్కమ్ అయితే యాడ్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి సో శాలరీ ఇన్కమ్. సో శాలరీ గురించి వచ్చేసి ప్యాకేజ్ అంటే డైరెక్ట్ ఒక 10 మెంబర్స్ మీ కింద 100 రూపీస్ ప్యాకేజ్ తీసుకోవాలి. అండ్ 300 రూపీస్ ఒక 10 మెంబర్స్ అంటే డైరెక్ట్గా తీసుకోవాలన్నమాట. సో వాళ్ళతో ఇన్వెస్ట్మెంట్ చేపిస్తే మీకు ఫస్ట్ అండ్ 16th సో 1000 రూపీస్ అనేది ఇస్తారన్నమాట శాలరీ. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మీరు ఎగ్జాంపుల్ ఒక 100 రూపీస్ ప్యాకేజ్ తీసుకున్నారు కదా. సో మీరు నెక్స్ట్ ప్యాకేజ్కి వెళ్ళాలనుకున్నారు. సో అప్పుడైతే మనకి 100 రూపీస్ అయితే ఇంతకుముందు ఇన్వెస్ట్మెంట్ చేశారో అది రీఫండ్ అనేది వచ్చింది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ విత్డ్రాల్స్ వచ్చేసి మండే నుంచి సాటర్డే వరకు. సో 10 AM to 5 PM. సో విత్డ్రాల్ ఫీ వచ్చేసి 10% కట్ అవుతుంది. అంటే మినిమం విత్డ్రాల్ వచ్చేసి 100, 300, 900, 2700 అండ్ 8100 అనమాట. సో ఇందులో మన అమౌంట్ దేనికి దగ్గర ఉంటే అది సెలెక్ట్ చేసుకుని విత్డ్రాల్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటి అంటే మనకి విత్డ్రాల్ పెట్టిన టైం నుంచి 10 minutes 24 hours మనకైతే విత్డ్రాల్ అయితే వస్తాయి అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మీకు అదైతే ఓపెన్ చేసి చూపిస్తాను అనమాట క్రోమ్లో లింకు. సో దీని లింక్ అయితే నేను నా యూట్యూబ్ ఛానల్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో ఇదైతే ఇది నా అకౌంట్ అనమాట. సో నేనైతే ఇందులో వచ్చేసి ఇప్పుడైతే
2700 ప్యాకేజ్ అయితే తీసుకోవాలనుకుంటున్నా. సో ఇది వచ్చేసి డైరెక్ట్ టీమ్ అనమాట. సో మీ టీంలో ఎంతమంది జాయిన్ అయ్యారని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది. సో యువర్ ప్యాకేజ్ అంటే మీరు ఏ ప్యాకేజ్ తీసుకున్నారో చూపిస్తుంది. అండ్ డైలీ ఇక్కడ మీరు యాడ్స్ చూస్తారు కదా, సో ఆ ఇన్కమ్ అయితే చూపిస్తుంది. ఒకసారి అయితే నేను రీఛార్జ్ చేస్తాను. సో రీఛార్జ్ చేసిన తర్వాత చెప్తాను మీకు. ఇది వచ్చేసి ఇక్కడ స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఇక్కడ సో స్క్రీన్ షాట్ అయితే తీసుకొని మనది ఫోన్పే అయితే ఓపెన్. సో నేనైతే ఇక్కడికి అయితే క్యూఆర్ కోడ్ అయితే తీసుకుంటున్నా. ఓకే, ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నా. సో మనం వచ్చేసి ఫస్ట్ ఆఫ్ అయితే ఒక 2000 అయితే పే చేస్తున్నా. 2000 పే చేశాక ఓకే, అంటే క్యూఆర్ కోడ్ అనేది ఓన్లీ 2000 వరకు లిమిట్ ఉంది. సో 2000 పే చేసినాక మళ్ళీ ఒక 700 అయితే పే చేస్తాను అనమాట. సో ఇలా వచ్చింది కదా, 2000 పే చేసిన. సో ఇక్కడ డీటెయిల్స్లోకి వచ్చేయండి. మనకి ఇది యూటీఆర్ కాపీ చేసేసుకొని ఒక స్క్రీన్ షాట్ తీసేసుకొని, ఓకే తీసేసుకున్న తర్వాత ఓపెన్ చేద్దాం మనది యాడ్స్ బజార్. సో స్క్రీన్ రికార్డింగ్ చేస్తున్నా కదా, సో అందుకని కొంచెం స్లో అవుతుంది ఫోను. సో ఇదైతే ఓపెన్ చేసేసుకున్న తర్వాత మనకైతే మనం 2000 పే చేసినాం కదా ఇప్పుడు. సో 2000 రూపీస్ని ఇక్కడైతే అమౌంట్ కొట్టండి. సో ఇక్కడ మనం యూటీఆర్ కాపీ చేసుకున్నాం కదా, ఆ నెంబర్ అయితే ఇచ్చేయండి. సో చాయిస్ ఫైల్ అని చెప్పేసి కదా. సో మనం ఇంతకుముందు స్క్రీన్ షాట్ ఏదైతే తీసుకున్నామో ఆ స్క్రీన్ షాట్ అనేది ఇక్కడ అప్లోడ్ చేద్దాం. ఓకే, స్క్రీన్ షాట్ తీసేసుకున్నా. ఓకే, స్క్రీన్ షాట్ అప్లోడ్ కాలేదు. సో మళ్ళీ తీసుకుంటున్నా. సో స్క్రీన్ షాట్ అయితే తీసుకున్నా అండ్ అప్లోడ్ అయిపోయింది. కంటిన్యూ అని చెప్పేసి కొట్టుకున్నా. సో ప్లీజ్ వెయిట్ అని చెప్పేసి వచ్చింది. సో మీ రీఛార్జ్ అమౌంట్ అయితే ఎగ్జాక్ట్లీ చూడండి, కంగ్రాచులేషన్ రిక్వెస్ట్ అమౌంట్ 2000 అని చెప్పేసి వచ్చింది కదా. సో ఒక 10 minutesలో యాడ్ అవుతాయి అన్నమాట అమౌంట్. సో ఎవరేం టెన్షన్ పడవసలేదు. సో ఇక్కడ వ్యాలెట్ అని చెప్పేసి ఉంది కదా, సో ఇక్కడ రిజిస్టర్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడికి వచ్చేయండి. సో నేను 2000 పే చేసాను కదా, సో ఆ అమౌంట్ అయితే ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో నేను ఇంకో 700 రూపీస్ రీఛార్జ్ చేసేసుకొని మీకు అయితే ఇక్కడ చూపిస్తాను, ఓకేనా. సో నేనైతే 700 మళ్ళీ పే చేసిన. సో పే చేసేసి కంటిన్యూ కొడుతున్నాను అన్నమాట, ఓకేనా. సో కంగ్రాచులేషన్ అంటే 700 రూపీస్ అయితే పే చేసిన. సో ఇక్కడ వ్యాలెట్లోకి వచ్చేసి హిస్టరీలోకి వచ్చేయండి అండ్ ఇక్కడే చూపిస్తుంది. ఒకసారి అయితే డాష్బోర్డ్లోకి వద్దాం. సో ఇక్కడైతే మీరు చూడొచ్చు. సో ఇంతకుముందు మనకైతే ఇక్కడ ఏదైతే వ్యాలెట్ ఉందో సో హిస్టరీలో చూపించింది అనమాట, ఇంతకుముందు పెండింగ్ అని చెప్పేసి. ఇప్పుడు లేదనమాట. సో ఇక్కడ పెండింగ్లో ఉంటే ఒక 5 minutes అయితే వెయిట్ చేయాలన్నమాట, ఓకేనా. సో ఇక్కడ డాష్బోర్డ్లోకి వచ్చేయండి. సో నేనైతే 2700 అయితే రీఛార్జ్ చేసిన అనమాట, ఓకేనా. అండ్ ఇక్కడ సబ్స్క్రిప్షన్ ప్లాన్లోకి వచ్చేయండి. ఓకే, ఇక్కడికి వచ్చేసిన తర్వాత నేను ఏదైతే ప్యాకేజ్ తీసుకోవాలనుకున్నానో ఆ ప్యాకేజ్ అయితే కంటిన్యూ చేస్తున్నా. 2700 రూపీస్ అనమాట నా ప్యాకేజ్. సో ఇది కంటిన్యూ చేస్తున్నా. సో నా ఐడి నెంబర్ వచ్చేసి ఒక్క నిమిషం. సో నా ఐడి నెంబర్ ఇది అనమాట. నా ఐడి నెంబర్ అయితే ఇక్కడ నుంచి కాపీ చేసుకుంటున్నాను, వెయిట్. సో ఐడి నెంబర్ కాపీ చేసేసుకొని ఇంత ముందులాగా మళ్ళీ అక్కడికి వెళ్ళినా. ఓకే, 2700 రూపీస్ ప్యాకేజ్ దగ్గరికి వెళ్తున్నా. సో ఇక్కడ నా ఐడి నెంబర్ అయితే కొడుతున్నా. సో ఇక్కడ నేమ్ అయితే ఆటోమేటిక్గా వచ్చిందన్నమాట, నా ప్రశాంత్ ఎడ్స్ అని చెప్పేసి. సో కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నా, ఓకేనా. సో యాక్టివేషన్ అమౌంట్ అని చెప్పేసి ఓకే, మనదైతే యాక్టివేషన్ అయిపోయింది అనమాట. సో మీరైతే ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ యాక్టివ్ అని చెప్పేసి ఉంది కదా. సో 2700 రూపీస్ పే చేసిన. ఒక్క నిమిషం కింద స్క్రోల్ చేస్తున్నా. సో మీరైతే ఇక్కడ చూడొచ్చు ఒక 5 యాడ్స్ అయితే వచ్చినాయి అనమాట. సో నేను యువర్ ప్యాకేజ్ అంటే నేను తీసుకున్నాను అనమాట ఇప్పుడు 2700 ప్యాకేజ్. సో ఇక్కడ వచ్చేసి ఇప్పుడు నేను యాడ్స్ కంప్లీట్ చేస్తున్నాను, చూడండి లైవ్లో. సో ఇక్కడైతే ఒక 15 seconds అయితే అట్లా వస్తుంది అనమాట ఫర్ యాడ్ వచ్చేసి.
సో ఫర్ యాడ్ వచ్చేసి 15 సెకండ్స్ వచ్చినాక మళ్ళీ ప్లే అని చెప్పేసి మనం క్లిక్ చేయాలి. ఓకేనా. సో నేనైతే యాడ్స్ అయితే కంప్లీట్ చేస్తున్నాను. ఓకేనా, ఒక్క నిమిషం లైన్లో ఉండండి ఇట్లనే. సో నా అయితే ఒక 4 యాడ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి అనమాట. సో 5 యాడ్స్ ఇప్పుడు కంప్లీట్ అయిపోయినాయి. ఓకేనా, ఇప్పుడు రీఫ్రెష్ చేస్తున్నా ఒకసారి. సో రీఫ్రెష్ చేసిన తర్వాత ఇక్కడే చూడొచ్చు 189 రూపీస్ అయితే యాడ్ అయినాయి అనమాట మనకి ఇప్పుడు యాడ్స్ కంప్లీట్ చేసినాం కాబట్టి. సో అలా డైలీ మనకైతే యాడ్ అవుతాయి అనమాట ఇన్కమ్. సో ఇంకోటి ఏంటంటే మినిమం విడ్రాల్ వచ్చేసి మీకు తెలుసు కదా, ఇంతకుముందు చెప్పాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇదైతే ఇది టుడే టాపిక్ అయితే ఇది అనమాట. సో నెక్స్ట్ వీడియోలో నేను విడ్రాల్స్ ఎలా పెట్టుకోవాలి, అకౌంట్ డీటెయిల్స్ ఎలా యాడ్ చేయాలని చెప్పేసి చెప్తాను అనమాట. ఓకేనా గైస్, అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరైతే ఎక్కువ అయితే ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. అండ్ ఇంకోటి చెప్తున్నా, ఓన్లీ మీరు తీసుకోవాలనుకోండి 100 300 ప్యాకేజ్ అండ్ 900 ప్యాకేజ్. సో ఇంతకన్నా మీరైతే ఎక్కువైతే ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. ఓకేనా. థ్యాంక్ యూ గైస్. బై గైస్.